ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం 44వ డివిజన్ నుంచి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి చేరారు. మాజీ మంత్రి పువ్వాడ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మోసం చేసి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదని ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. పెట్టారు, ఆల్రెడీ చెప్పేశారు. పిల్లలు మీరు కాలేజీలకు మీరే కట్టుకోవాలా, వస్తే గిస్తే మీ అకౌంట్లో పడితే అప్పుడు చూసుకుందామన్నారు. ఇవాళ దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. దాని విషయంలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. సరే, నేను రైతుల గురించి, రైతులకు జరిగిన నష్టం గురించి, అక్కడ ఇస్తానన్న రుణమాఫీ, రైతు బంధు ఎట్లా ఎగ్గొట్టిరన్న విషయం గురించి నేను ఇక్కడ చెప్పను ఎక్కువ, ఎందుకంటే అది మీకు అప్రస్తుతం. కానీ మీకు జరిగినంత మేలు బహుశా నేను అనుకోవటం బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో జరిగిన మేలు మరెవ్వరికి కూడా జరగలే. అనేక మంది మైనార్టీ సోదరులకి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా కూడా 10% రిజర్వేషన్తోని మరి చాలా మందికి మరి ఇళ్ళు లభించినాయి. అట్లా 2,000 మందికి మనం ఇల్లు కట్టించినాం. దాదాపు 5,000 మందికి ఈ నగరంలో ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడుంటే అక్కడ జీవో 58 ద్వారా వాళ్ళకి పట్టాలు ఇప్పించిన. వాళ్ళకి పట్టాలు ఉండంగా కూడా ఇవాళ జబర్దస్తిగా ఇళ్ళన్ని కూడా కూలగొడతా ఉన్నారు. రోడ్లు విస్తరణ అనే అభివృద్ధి అని నేను ఒకటే చెప్పిన, అభివృద్ధి ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు జరగాలి తప్పితే ప్రజలకు ఇష్టం లేని అభివృద్ధి ఎప్పుడు కూడా అభివృద్ధిలోకి రాదు. వాళ్ళ కడుపు కొట్టి చేసే అభివృద్ధి ఎప్పుడు కూడా పర్మనెంట్ కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు నువ్వు తీగల వంతెన పట్టుకొని నువ్వు తలకిందులుగా ఏలాడినా కూడా అది పువ్వాడ అజయ్ కుమార్ చెప్తే కేసీఆర్ ఇచ్చిన శాంక్షనే తప్పితే నువ్వు నిన్నెవడు నమ్మడు. అది నువ్వు రేపు దాంట్లో లైట్లు వెలిగించుకో, మీరందరు కాంగ్రెస్ వాళ్ళు దానికి కాంగ్రెస్ రంగులు పెట్టుకొని ఆ తీగలు పట్టుకొని తలకిందులు ఏలాడినా కూడా ఖమ్మం ప్రజలకు తెలుసు. ఆ 180 కోట్ల రూపాయలు దాంతోపాటుగా అటు ఇటుగా నిర్మాణం చేస్తున్న మరి ఏదైతే మరి నత్తనడికి నడుస్తున్న మరి సీసీ వాళ్ళు అవన్నీ కూడా అజయ్ కుమార్ అడిగితే కేసీఆర్ గారు ఇక్కడ 4 లక్షల ప్రజానీకం మధ్యలో ఇచ్చిన మరి వాగ్దానం అది. దాంతోపాటుగా మెడికల్ కాలేజు అడిగితే మెడికల్ కాలేజ్ ఇచ్చిండు, అడిగితే ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిండు. మన మైనారిటీ బిడ్డల కోసం మైనారిటీ స్కూళ్ళు నేను అడిగితే నా దగ్గర ఎక్కువ ఉన్నది పాపులేషన్ అని అంటే మరి మైనారిటీ స్కూళ్ళు ఇచ్చిండు. అదే కాదు, రంజాన్ వస్తుందంటే అన్ని చోట్ల కన్నా మా దగ్గర ఎక్కువ మంది ఉన్నారు పేదలనంటే ప్రతి నియోజకవర్గానికి 2,000 కిట్లు ఇస్తే మాకు 6,000 కిట్లు 10,000 కిట్లు తీసుకొచ్చి రంజాన్ తోఫాలు ఇస్తుంటే బతుకమ్మకి చీరలు లేవు, ఆఖరికి వచ్చినాయా ఏమయ్యా వచ్చినాయి అంటే ఇందిరమ్మ చీరలను వచ్చి వాటిని ఎవరికి పంచుతున్నారా అంటే అంగన్వాడీలకిన్ను ఆర్పీలకు పంచుతున్నారు తప్పితే సామాన్య మహిళలకు మాత్రం ఏం జరగలే. ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. మైనారిటీలకు ఏమనగూరింది, నేను ఎంతో కష్టపడి విలువైన మరి స్థలాన్ని, బ్రహ్మాండమైన స్థలాన్ని, ఎకరం పైన స్థలాన్ని కొత్త షాదీఖానా కోసం కేటాయించి 4 కోట్ల రూపాయలు దానికి ఇచ్చి దాని నిర్మాణం మొదలుపెట్టి పిల్లర్లు లేపితే కేవలం అజయ్ కుమార్కి పేరు వస్తుందని నేను ఓడిపోయినా అని చెప్పి ఆ ప్రాజెక్టుని అటకెక్కిచ్చారు, దాన్ని ఆపేశారు.